నమస్కారం కృష్ణారావు గారు. అవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము అంతర్జాతీయ విషయాలు ముచ్చరించేటప్పుడు మొన్ననే ఈ ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళడము, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ని కలవడము, ఆయనేమో ఇండియాతో సంబంధాలు నెలకొల్పుతామని చెప్పడం అని ఈ లోపలనే మనకి అయిందో లేదో మనకి ఇమీడియట్గా కెనడియన్ గవర్నమెంటు ఈ ఏదైతే మనకి కనిష్క ఏరోప్లేన్లో 182 మెంబర్స్ చచ్చిపోయారు, 182 ఫ్లైట్ అనుకుంటాను. ఆ 329 మంది విక్టిమ్స్ ప్రాణాలు వదిలిపెట్టడం మనం చూసాము. సో దానికి ముఖ్య సూత్రుడు అప్పట్లో మనకి నిజ్జర్, వాడిని మళ్ళీ మట్టు పెట్టడం జరిగింది. ఆ కిల్లింగ్ని ఒక పెద్ద సెన్సేషన్ కింద సెలబ్రేట్ చేసుకున్నారు ఈ కెనడియన్ గవర్నమెంట్. సో ఇట్లాంటివి ఎక్స్ట్రీమిస్ట్ని మనము కట్టేలు చేయాలి, తర్వాత రిలేషన్స్ పెంచుకోవాలి అని అంటే ఈ టెర్రరిజంని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, అది సబబు అవునా కాదా? ఎందుకంటే దీనికి కూడాను ఈ స్టాన్లీ పార్క్ దగ్గర ఎయిర్ ఇండియా మెమోరియల్ అని చెప్పేసి ఒక ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ కన్సులేట్ జనరల్తో కలిసి చేస్తారని అంటున్నారు. బట్ ఇట్లాగా ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఐ థింక్ వరల్డ్ పీస్కి మంచిది కాదనుకుంటాను. ఒకటి 1985లో అయిన కనిష్క బాంబింగ్కు ఈరోజు వరకు కల్ప్రిట్స్ ఎవరు అనేటటువంటి దాన్ని ఫిక్స్ చేయలేని అసమర్థ ప్రభుత్వం కెనడా. బికాస్ ఇది దానికి ఎవడు రెస్పాన్సిబుల్ అనేటటువంటిది కాంక్రీట్గా ఇన్ని సంవత్సరాలు చేయలేదు అంటే వీళ్ళ కన్న ఎవెన్స్ అన్ని రకాల ఈ ఇష్యూస్లో ఉన్నది అనేటటువంటిది అర్థమవుతున్నది. ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా ఒక ప్రధానమైన స్థావరమైంది. రెండోది, కెనడా పాలిటిక్స్లో వాళ్ళు చాలా ప్రధానమైన పాత్ర పోషించడంతో కెనడా గవర్నమెంట్ వాళ్ళ పక్కన సాఫ్ట్గా ఉండదనేటటువంటిది వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంది? వీడు నిజ్జర్ అక్కడ ఉండి అక్కడి నుంచి ఇండియాలో వైలెంట్ యాక్టివిటీస్ని అన్నింటినీ డైరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మరి పెద్ద ఆప్షన్స్ ఏమి లేవు. వాడిని ఎలిమినేట్ చేశారనంటే చేశారో లేదు కూడా ఇంత మటుకు ఏమీ ఎవిడెన్స్ లేదు. బట్ పెద్ద ఆప్షన్స్ కూడా ప్రజెంట్ చేయలేదు. G7 మీటింగులో ప్రైమ్ మినిస్టర్ను కలిసి అంతా మనం వీ విల్ వర్క్ టుగెదర్ అని అన్నవాడు రెండో రోజు అక్కడికి పోగానే ఒక టెర్రరిస్ట్, చనిపోయిన టెర్రరిస్ట్కు నివాళి పార్లమెంట్లో అర్పించాలనంటే ఎంత ప్రొవకేటివ్గా కెనడా గవర్నమెంట్ యాటిట్యూడ్ ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇది ఒక కెనడా గవర్నమెంట్ ఆన్ దేర్ ఓన్ చేస్తున్నది కాదు, తప్పకుండా దీంట్లో అమెరికా పాత్ర కూడా ఉంటుంది. ఇక పెద్దగా మనము వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, స్టాండ్గానే డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కెనడాతో. ఈ ఇష్యూ మీద చాలా గట్టిగా ఇండియా కెనడాకు ప్రొటెస్ట్ చేసింది. కోర్స్ అది కూడా అడుగుతున్నది, ఈ కనిష్క బాంబింగ్కి రెస్పాన్సిబుల్ అయిన వాళ్ళ గురించి మీరు ఏం చేశారని. బట్ అన్ఫార్చునేట్ అటువంటి ప్రొవకేటివ్గా చేయటం అనేటటువంటిది మాత్రం కెనడా చేసిన చాలా చాలా దుశ్చర్య, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఇండియా చాలా స్టాండ్గా అవసరమైతే డిప్లొమాటిక్ రిలేషన్స్ కట్ చేసుకునే దాకా కూడా పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ ఇష్యూ చూద్దాం. ఇండియా కెనడా రిలేషన్స్ రివైవ్ అవ్వాలంటే ఇట్లాంటి ఎక్స్ట్రీమిజంని దాన్ని మనము తప్పకుండా కండెమ్ చేయాలి. వరల్డ్ పీస్ గురించి పాటుపడాలి. థ్యాంక్ యూ సార్.